ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో మరీ విజయం చేరింది. రాజస్థాన్ రాయల్స్ తో శనివారం జరిగిన పోరులో లక్నో 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలు 3 ఓటములతో 10 పాయింట్లను ఖాతాలో వేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ లీగ్ టేబుల్లో 4వ స్థానానికి ఎగబాకింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. లక్నో విజయాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ జట్టులో ఒక ప్లేయర్ పై వార్నర్ గుర్రుగా ఉన్నాడు. అతడెవరో కాదు, కెప్టెన్ రిషబ్ పంత్. మెగా వేలంలో 27 కోట్ల ధర పలికిన పంత్ రేటుకు తగ్గట్లు అస్సలు ఆడటం లేదు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఇప్పటి వరకు టోర్నీలో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 108 బంతులను ఎదుర్కొని. తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ కంటే కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పంత్ ప్లేస్ లో మరొకరు ఉంటే ఈ పాటికి బెంచ్ కే పరిమితం అయ్యేవాడు. లక్నో సూపర్ జెయింట్స్ గెలుస్తుంది కాబట్టి పంత్ పేలవ ఫామ్ కనిపించడం లేదు. ఇక అతడి అభిమానులు అయితే సూపర్ కెప్టెన్సీ అంటూ పొగుడుతున్నారు. బ్యాట్ తో పరుగులు చేయపోయినా కెప్టెన్ గా రాణిస్తున్నాడంటూ రద్దుతున్నారు. మిచెల్ మార్ష్, ఎడెన్ మార్కరమ్, నికోలస్ పొరాన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, డేవిడ్ మిల్లర్ రూపంలో జట్టులో పరుగులు చేసే ప్లేయర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ లో దిగ్వేష్ రతి, రవి బిష్ణోయ్, ఆవిష్ ఖాన్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరందరి ప్రదర్శన కారణంగానే కెప్టెన్ గా పంత్ విజయాలను అందుకుంటున్నాడు.